మల్లేష్ మీ ఇంటి పేరేంది? బత్తుల మల్లేష్. బత్తుల మల్లేష్ ఏం చేస్తాడు? బత్తుల మల్లేష్ కాపురమే చేసుకుంటున్నా. ఉందా భూంజాగా? మరి ఏం సంగతి? మరి రేవంత్ ముఖ్యమంత్రి అయినాక ఊరు ఎట్ట ఉంది? రూపురేఖలు ఏమైనా మారినాయా? రూపురేఖలు అన్నీ మారినాయి. మా ఊరి రూపురేఖలు అన్నీ మారినాయి. ఎట్టెట్టా రూపురేఖలు మొత్తం ఏం తీసుకొచ్చిండు? ఏం తీసుకొచ్చిండు? అన్ని తీసుకొచ్చిండు. మా దానికైతే అన్ని పనులు మంచిగానే నడుస్తున్నాయి. మాకైతే అన్ని మంచిగానే నడుస్తున్నాయి. చిన్నగా ఉన్నప్పుడు ఏం పని చేసేది రేవంతం సారు? చిన్నగా ఉన్నప్పుడు అంటే నేను చిన్నగా ఉన్నప్పుడు సంగతి మనకైతే తెలియదు. ఊరు కోజాగా షెడో ఫోటో ఏదున్నా నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి అంటే వాళ్ళు హైదరాబాద్ ఉంటే మనం అన్ని ఇప్పుడు వచ్చినా కానీ మంచి పనులే చేసిండు ఆయన. మాకైతే మంచి పనులే చేసిండు. అయితే ఆయన ఫస్ట్ జడ్పీటీసీ అయిందట. అప్పుడు కూడా పట్టణంలో ఉండ, ఇక్కడ లేడా? జడ్పీటీసీ మాకేం కాదు. అక్కడ జడ్పీటీసీ మాకేం కాలేదు. ఇక్కడ మన కొడగల్ ఎక్కడైనా కానీ ఊరైతే ఈ ఊరేగా. ఊరైతే ఫస్ట్ నుంచి అయితే మాకు అన్ని మంచిగా వచ్చిందంటే అంత ప్రతి మనిషిని కలుసుకునేది, అందరితో నిమ్మలంగానే మాట్లాడేది, వీళ్ళతో ఏంటని అది లేకుండా అంతా నిమ్మలంగానే ఆయన వచ్చినంటే అందరికీ కలపలుగానే ఉండేది. అప్పటి నుంచి అయినా ఉంది, ఇప్పటి నుంచి కూడా ఉంది. ఏమని పిలుస్తావు ముఖ్యమంత్రిని? సార్ అనే పిలుస్తా. చిన్నగా ఉన్నప్పుడు కూడా అయితే పిలిచినావా? చిన్నగా ఉన్నప్పటి నుంచి కూడా సార్ అనే పిలిచాం, ఇప్పుడు సార్ అనే పిలుస్తాం. అమ్మో ఈ కోళ్ళగా ఏమో నాకైతే అనుమానం కొడుతుంది. అనుమానం లేదు, మనసు పూర్తి చెప్తున్నాను. అనుమానం అనే ఆలోచన లేదు. ఆయన వచ్చిన అనుకుంటే 10 మంది జాతర వచ్చినా అనుకుంటే పండుగ అనేది ఉండేది. ఎవరిని ఇచ్చిన సొప్పు చెప్పలేకపోయేది అప్పటి నుంచి అయినా కానీ. ఈమెవరు? మా భార్య. ఓ అమ్మా, ఏం పేరమ్మా? ఎట్ట అనిపిస్తుంది మరి మీ ఊరైనా ముఖ్యమంత్రి? మరి షెడ్డో పాటో వరకు ఇక తెలంగాణ పైసలు బాగానే షెడ్డో పాటో ఇక్కడ మంచిగా సజెస్తున్నట్టుగా ఊరు కోసం. అంతేనా? మరి ఎట్టా ఇప్పుడు పెద్ద మనిషి ముఖ్యమంత్రి మరి మంచిగా కొండారెడ్డి పరి జనాలు ఏమనుకుంటారు? కుసకుస ఏమనుకుంటారు? మంచిగానే అవుతుంది, మన ఊరు మంచిగా అవుతుంది, మనం మంచిగా అవుతాం అనుకుంటున్నాం. మన ఊరు మంచిగా అవుతుంది, మనం మంచిగా అవుతాం అనుకుంటున్నాం. అమ్మని సామి రంగా మన దరిద్రమే ఎడవాసిపోతుంది అనుకుంటున్నాం. మేమైతే అనుకుంటున్నాం. మాకు అన్ని ఇంకా మంచిగానే అవుతాయి అనుకుంటున్నాం మేము. అంతేనా? అయ్యో అలా చూడు, కొండంత ధైర్యం వచ్చింది. నాకు 3 కొడుకులు, 3కి 3 ఇండ్లు ఇస్తాడో ఏమో మంచిగా అని మేము సంతోషపడుతున్నాం. అమ్మని సామి రంగా చూసిరా, చెప్తానే ఉన్నాడు. మరి రాష్ట్రానికి ఆ ముగ్గుదారి మా మనిషే కాబట్టి మేము అనుకున్నాయి అని అయితే అన్నట్టుగా వాళ్ళకు ధీమా. అంతేనా? నేను బల్లె కూడా అంగొంత నాకు కూడా అవుతుందా అని ఇంకా నేను అట్లని పోతానే ఉన్నా, పడకున్నా బల్లెకు ఉండనీక. మాకెట్లా చేస్తాడు? ఎవరికి చేయకుండా మా ఊరోళ్ళకైతే చేస్తాడు, మాకు చేస్తాడు. ఓ దేవుడా, ఓ అమ్మ ఇక చూడు నీ కథ ఎట్ట ఉందో. ఇక మరి లోపలికి పోదాం. ఇంకా లోపలి కూడా మరి ఏమంటారు ఏంది ఏం కథ జనాలు జరా నేను ఇలా చెప్తా, మీరు చూస్తూనే ఉండు. పెళ్ళి తయారవుతున్నావా ఏంది? మంచిగా జోరుదారుగా తయారైన మనిషి. అది ఏం చేస్తావు? నేను బంగారం పని చేస్తా. చిన్నప్పుడు మరి ఎట్లా ఇప్పుడు మీ ముఖ్యమంత్రి రేవంత్ గురించి ఏం చెప్తావు? రేవంత్ రెడ్డి మంచిగా రాజకీయం మంచిగా సక్సెస్ చేస్తుండు. ముఖ్యమంత్రి అయినందుకు మాకు సంతోషంగా ఉంది. చిన్నప్పుడు బంగారం పని మేమే చేసేది వాళ్ళకు. నేను రేవంత్ రెడ్డి తల్లికి మెట్టెలు కూడా చేసిన. అమ్మా జరా రేవంత్ రెడ్డి ఆయనకి ఏమైనా రేవంత్ రెడ్డికి ఏమైనా చేసా ఆ సొమ్ములు ఏమైనా కట్టే చేతికి ఉంగరాలు కడాలు గిట్ట ఏమైనా కట్టే? రేవంత్ రెడ్డి నా క్లాస్మేట్. ఓ అమ్మా దొరికిందే కోళ్ళగా. అది నేను మర్చిపోతున్నా. అది పెద్ద మనిషి రేవంతమే చదువుకుంటప్పుడు ఆడలతో బాగా మాట్లాడకపోయేదట, సిగ్గిపడేదట, నిజమేనా? అట్లా అని అది కానీ ఊకేసారు అన్నీ కథలు పెడుతున్నావు. మాట్లాడకపోయేదట, సిగ్గిపడేదట, ఆడోళ్ళు అంటే ఆవిడ దూరం ఉండేదట, నిజమేనా? చిన్నప్పుడు పిల్లలుగా ఉన్నప్పుడు జర ఎవరికైనా జర భయం ఉంటుంది. క్రమశిక్షణతోటి పైకి వచ్చిండు రేవంత్ రెడ్డి. నేను రేవంత్ రెడ్డి ఒకే సంవత్సరం వల్ల 1969లో పుట్టినాం. చిన్నప్పటి సంది ఇక్కడ కలిసి ఆడుకునేది. వాళ్లకు బంగారు నగలు చేసేది. జర మమ్మల్ని గుర్తుపడితే మంచిగా ఉంటుందని ఇప్పుడు నువ్వు క్లాస్మేట్ అంటున్నావు, నేను గుర్తుపడతలేడా ఎటా? జర ఊళ్ళో అంతా మంచిగా చేస్తే జర స్వర్ణకారులకు జర మంచిగా చేస్తే బాగుంటుందని అనుకుంటున్నా. మొత్తానికి రేవంతమే నీ దోస్తే అంటావు? దోస్తే. ఇద్దరం ఒక సంవత్సరంలో పుట్టినాం. వరపతి కదా మీటింగ్ పెట్టినారే, మరి నువ్వు పోయినావా? మగోని
ఇక ఇక్కడ వచ్చినప్పుడు కలిసేది రేవంత్ రెడ్డి ప్రతి దసరాకు వచ్చినప్పుడు కలిసేది అంతే. మొత్తానికైతే రేవంత్ అయ్య దోస్తు అయితే దొరికిండు. ఇక షెడ్డో పాటో కోడిలాగా ఆమాయం వెళ్ళబోసుకుంది. గీయక్కడి కోడిలాగా ఎవరు బియా? ఓహో ఇక చూసినావే నువ్వే అంటే ఈ మా తీరై ఉన్నట్టున్నాయి. ఈ సంగతి ఏందో చూద్దాము. నువ్వే మాట్లాడే ఉన్న ఊరి గురించి మరి పెద్ద మనిషి షెడ్డో పాడో మరి ఊరికెళ్ళి ముఖ్యమంత్రి మరి ఏందో ఏం కథో రెండు ముచ్చట్లు చెప్తారేమో అని చెప్పి నువ్వే మాట్లాడాలి. మన అతను కూడా అలా పంచాయతీలకనే ఉందేమి బాగోతాము. చెప్పిరా నీ పేరేం పేరు? సంతోష్ నా పేరు. సంతోష. ఏం పని చేస్తావు? నేను ఇక్కడ డ్రైవింగ్ చేస్తా. ఎట్ట ఉంది మరి ఇప్పుడు కొండారెడ్డి మరి సంసారము ఏంది ఏం కథ? మరి రేవంత్ అయ్య ముఖ్యమంత్రి అయినాక ఊరిని మర్చిపోతుండా లేకపోతే ఏమైనా గట్టిన ఏడకి షెడ్డో పడ్డో సరఫరా చేస్తుండా? పండుకున్నారు అది ఊరు లేపుకొస్తున్నారు అన్నమాట. అట్లా పండుకున్నారు